Good morning, everyone. Today we tell about third class second lesson, the bishop's kind advice, part 3. The bishop's kind smile cast a magic spell on Jean Valjean. బిషప్స్ గారి యొక్క స్మైలు జీన్ వాల్జీన్కి ఒక మ్యాజిక్ లాగా ఒక అద్భుతం లాగా కనిపించింది. హీ ఫెల్ట్ ఏ స్ట్రేంజ్ బ్రైట్నెస్ ఆన్ ద బిషప్స్ ఫేస్. బిషప్స్ యొక్క ఫేస్ మీద స్ట్రేంజ్ బ్రైట్నెస్, ఒక అద్భుతమైన ప్రకాశం కనిపించింది అనమాట. వైల్ హాట్లీ ఈటింగ్ ద ఫుడ్ ప్లేస్డ్ బిఫోర్ హిమ్ హీ టాక్ టు ద బిషప్ అబౌట్ హిమ్సెల్ఫ్. అక్కడ ఉన్నటువంటి ఈ లోబులోనే తన ముందున్నటువంటి ఫుడ్ని తినుకుంటూ తన గురించి బిషప్ గారికి చెప్పాడనమాట. ద బిషప్ పిటెడ్ హిమ్ అండ్ ప్రేయర్ టు గాడ్ ఫర్ హిమ్. అతడు ప్రేమతో తడుతూ దేవుడి గురించి ప్రార్థించాడనమాట బిషప్ గారు. ఆఫ్టర్ డిన్నర్ ద బిషప్ ఆఫర్డ్ హిమ్ ఏ వామ్ బెడ్. డిన్నర్ చేసిన తర్వాత జీన్ వాల్జీన్కి బెడ్ ఏర్పాటు చేశారు. Jean soon fell asleep. He woke up in the middle of the night. వెంటనే నిద్రపోయాడు. అలాగే హీ వోక్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. వెంటనే మెలకు వచ్చింది అర్ధరాత్రి పూట. హీ వాంటెడ్ టు స్టీల్ సమ్ వాల్యుబుల్ థింగ్స్. అతడు అనుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అసలే దొంగ కదా, ఇక్కడ వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, విలువైన వస్తువులని, వాటిని దొంగతనం చేయాలి అనుకున్నాడు. హీ రిమెంబర్డ్ ద కైండ్. కానీ అతని యొక్క దయ, బిషప్ గారి యొక్క దయ గుర్తొచ్చింది అనమాట. రేడియంట్ స్మెల్, ఒక మంచి స్మైలింగ్ ఆఫ్ ద బిషప్ అండ్ హెజిస్టేటెడ్ అన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట. అండ్ టెరిబుల్ స్ట్రగుల్ బిట్వీన్ గుడ్ అండ్ ఎవెల్. ఈ రెండింటి మధ్య దొంగతనం చెయ్యాలా వద్ద అతని మంచితనం గుర్తొచ్చి మంచి చెడుకు మధ్య ఘర్షణ జరిగింది అనమాట. టెరిబుల్ స్ట్రగుల్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవైల్ వెంట్ ఆన్ హిట్స్ మైండ్లో చెయ్యాలా వద్దా, దొంగతనం చెయ్యాలా వద్దా అని అనుకున్నాడు. అట్ లాస్ట్ ఎవైల్ వన్. లాస్ట్కి చెడే గెలిచింది. హీ ఎస్కేప్డ్ త్రో ద బ్యాక్ డోర్ విత్ ద సిల్వర్ స్పూన్స్ అండ్ ఫోర్క్స్. లాస్ట్కి ఆ సిల్వర్ స్పూను అంటే వెండి స్పూన్స్, ఫోర్క్స్ తీసుకొని వెనక గుమ్మం నుండి పారిపోయాడు. హీ వాక్డ్ ఫాస్ట్ ఇన్ ద హోప్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద టౌన్. అతడు టౌన్ నుంచి తొందరగా పారిపోవాలని నడిచాడనమాట, పారిపోవాలని. ఇన్ ద మార్నింగ్ సమ్ పోలీస్ కానిస్టేబుల్స్ నోటీస్డ్ హిమ్. కానీ పొద్దున్నే పోలీస్ కానిస్టేబుల్స్ అతన్ని గుర్తించారు. హిజ్ అపియరెన్స్ అండ్ మూవ్మెంట్స్ కాజ్డ్ సస్పిషన్స్. అతని యొక్క కదలికలు మొత్తం కూడా అనుమానంగా ఉన్నాయి. వెన్ దే చెక్డ్ హిజ్ బ్యాగ్ దే ఫౌండ్ ద థింగ్స్ హీ హ్యాడ్ స్టోలెన్. అతడి అనుమానం వచ్చి అతని బ్యాగ్ చెక్ చేస్తే దొంగలిచ్చినటువంటి వస్తువులు కనిపించాయి అనమాట. దే సూన్ డిస్కవర్డ్ దట్ ద ఆర్టికల్స్ బిలాంగ్ టు ద బిషప్. ఆ థింగ్స్, ఆ వస్తువులన్నీ కూడా బిషప్ గారికి చెందినని గుర్తించారు, కనిపెట్టారు. దే డ్రాగ్డ్ హిమ్ బ్యాక్ టు ద బిషప్. ఆ బిషప్ దగ్గరికి వెనక్కి లాక్కొని వెళ్ళారనమాట కానిస్టేబుల్స్. గుడ్ డే జీన్ వాల్జీన్ సెడ్ ద బిషప్. ఉదయం పూట జీన్ వాల్జీన్ సెడ్ ద బిషప్. జీన్ వాల్జీన్ తీసుకొని వచ్చారు బిషప్ దగ్గరికి. అప్పుడు బిషప్ గారే అన్నారనమాట జీన్ వాల్జీతో, ఏమని, యూ లెఫ్ట్ వెరీ ఎర్లీ. ఏంటి నువ్వు తొందరగా వెళ్ళిపోయావు. డిడెంట్ యూ బిఫోర్ ద కానిస్టేబుల్ సెడ్ ఎనీథింగ్ హీ అడ్రెస్డ్ జీన్ అగైన్. అతని ముందు ఉన్నటువంటి కానిస్టేబుల్ మాట్లాడకముందే, బిఫోర్ ద కానిస్టేబుల్ సెడ్ ఎనీథింగ్, ఏం మాట్లాడకముందే, హీ అడ్రెస్డ్ జీన్ అగైన్, మళ్ళీ వెంటనే జీన్ వాల్జీన్ గారు మాట్లాడే, ఏమని, వై డిడ్ యూ లీవ్ ద క్యాండిల్ స్టిక్స్ ఐ హ్యాడ్ గివెన్ యూ. నీకు క్యాండిల్ స్టిక్స్ ఇచ్చాను కదా, ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు. వై డిడ్ యూ లీవ్ ద క్యాండిల్ స్టిక్స్ ఐ హ్యాడ్ గివెన్ యూ. నీకోసం ఇచ్చాను కదా, ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు అని అడిగాడు. అలాంగ్ విత్ దోస్ స్పూన్స్ అండ్ ఫోర్క్స్. ఇవి నీకే కదా నేను ఇచ్చాను, స్పూన్స్ అండ్ ఫోర్క్స్ అని అన్నాడు అనమాట. నెక్స్ట్, ఓకే థ్యాంక్ యూ. ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? నెక్స్ట్ పార్ట్ 4. ఓకే థ్యాంక్ యూ.